పిల్లల్ని దర్శించుదేవా. తల్లిదండ్రుల త్యాగం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయదేవా. తల్లిదండ్రుల మమతానురాగాలు పిల్లలు అర్థం చేసుకునేటట్టు చేయి తండ్రి. యవన ప్రాయం ఉడుకు రక్తం అర్థం కాదు దేవా. రేపు అమ్మ అమ్మ అంటే అమ్మ రాదు, నాన్న నాన్న అంటే నాన్న రాదు. ఈరోజు వాళ్ళని ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతూ, ఎట్లా పెడితే అట్లా ఏడిపిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న పిల్లల కళ్ళు తెరవబడును గాక, వాళ్ళ కళ్ళు తెరవబడును గాకదే. అమ్మ విలువ వాళ్ళకి అర్థం కావాలి, నాన్న విలువ వాళ్ళకి అర్థం కావాలి, తోడబుట్టిన వారి విలువ వారికి అర్థం కావాలి. వారికి జరిగించాల్సిన మర్యాద వారికి జరిగించడానికి సహాయం, వారికి జరిగించాల్సిన న్యాయం వారికి బాధ్యతగా జరిగించడానికి సహాయం దేవా. ప్లీజ్ కనికరం చూపు నాయన. అక్కడున్న బిడ్డల విషయమే కాదు, ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా కుటుంబాల్లో ఇదే ఘోష ఉంది. దయతో సహాయం దేవా. దిక్కులేని పిల్లలను ఆదుకో దేవా. అమ్మ ఉంటే అమ్మకు చెప్పొచ్చు, నాన్నుంటే నాన్నకు చెప్పొచ్చు. అమ్మ నాన్న ఇద్దరు లేరు, చెప్పుకోవడానికి దిక్కు లేదు నాయన. వారికి బాధ వస్తే చెప్పేదానికి లేదు, వ్యాధి వస్తే చెప్పేదానికి లేదు, గుండెలో వేదన కలిగితే అమ్మా నాకు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి లేనప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల ఘోష అరణ్య ఘోష, వారి రోదన అరణ్య రోదనే కదా. యేసయ్యా, దిక్కులేని పిల్లల కోసం చేతులెత్తుతున్నాం దేవా. దిక్కులేని వారి కోసం చేతులెత్తుతున్నాం, దిక్కులేని వారి కోసం, తండ్రి లేని వారి కోసం చేతులెత్తుతున్నాం దేవా. ఆదుకో తండ్రి, వారిని ఆదుకో. వారికి మంచి జీవితాలు ఇవ్వు, మంచి జీవితాలు ఇవ్వు. నీ రెక్కల కిందికి పిలువు, నీ రెక్కల కిందికి పిలువు వాళ్ళని, నీ రెక్కల కిందికి పిలువు. వాళ్ళకి అన్నం పెట్టు దేవా, టయానికి వస్త్రం ఈ దేవా, వాళ్ళకు చదువు నీ దేవా, వాళ్ళకి మంచి జీవితాన్ని. వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరు జాలి పడతారు దేవా. ఎవరికైనా తమ కన్న వాళ్ళ మీద తమ్ముకుంటది కానీ బయట వాళ్ళ మీద ఉంటుందా? ఒకటి గుండెలో ఉన్న వేదన వాని తల్లి అర్థం చేసుకుంటాడు, వాని తండ్రి అర్థం చేసుకుంటాడు, బయట వాళ్ళకి ఎక్కిద్దా? ఎంత బాధ అయినా తనలో తాను అణుచుకొని కూర్చొని ఒంటరిగా ఏడ్చు. నీతోనే కదా దేవా చెప్పుకుంటారు. నువ్వు కాక ఇంకెవరున్నారు దేవా? తండ్రి లేని వారికి తండ్రిని అన్నావు, తల్లి లేని వారికి తల్లిని అన్నావు, విధవరాండ్రకు న్యాయకర్తనన్నావు. చిరుప్రాయంలో భాగస్వామిని కోల్పోయి రకరకాల నిందలు మోస్తున్న ఆడపిల్లలు ఉన్నారు. సభ్య సమాజంలో బ్రతకడానికి బయటికి వెళితే నీకు పనిస్తే నాకేంటి లాభం, నీకు ఇది చేస్తే నాకేంటి లాభం అని వారి శరీరాలను ఆశించే వాళ్ళు కోకోలలో. పవిత్రతను కోల్పోలేక, మనస్సాక్షిని చంపుకోలేక నరకయాతన అనుభవిస్తూ సభ్య సమాజంలో చచ్చి బ్రతుకుతున్న ఆడపిల్లలు లక్షల మంది దేవా, లక్షల మంది. ప్లీజ్ విధవరాండ్రను ఆదుకో. వారికి ఉపాధి మార్గాలు దొరకాలి. వారిని ఎవడు కూడా ఆశించకుండా ఉపాధి కల్పించేటట్లు మనుషుల్ని నువ్వు కట్టడి చేయదేవా. విధవరాండ్రను ఆదుకో దేవా, విధవరాండ్రను ఆదుకో దేవా. వారి సంతానం దీవించబడేటట్టు చేయదేవా. భర్తను కోల్పోయిన స్త్రీ తన బిడ్డల్ని ఎక్కదీయటానికి కష్టపడుతుంటే ఆమె కష్టం ఫలించాలి. యేసు నామములో ఆమె పిల్లలు దీవించబడాలి, 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 దీవించబడాలి. కని పెంచి పెద్ద చేసి వారి కోసం జీవితం అంతా ఖర్చు పెడితే కన్న తల్లి తండ్రి అన్న దయ లేకుండా బయటికి నెట్టివేసిన పిల్లలు ఎందరో. తండ్రి ఉన్నా పట్టించుకోకుండా చచ్చిపోయినప్పుడు చూద్దాంలే అని ఎదురు చూసే పిల్లలు ఉన్నారు. బతిగుండగానే సమాధి స్థలానికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి చచ్చిపోగానే పూర్తి చేయని అప్పచెప్పిన కొడుకులు లేకపోలేదు. నెలల వారీగా ఇళ్లమ్మడి తిప్పుతున్నటువంటి పిల్లలు లేకపోలేదు. తల్లిదండ్రులు వారిని పెంచినప్పుడు నెలల వారీగా పెంచలేదు గయ్యా. పచ్చడి తెచ్చిన అందరికి కలిపి పెట్టారు. వాళ్ళు చినిగినే కట్టుకొని పిల్లలకు మంచి బట్టలు కట్టబెట్టుకున్నారు. ఈరోజు వీళ్ళు పెద్దయి తల్లిదండ్రులకు శక్తి క్షీణత వచ్చినప్పుడు
పెద్దోడా నీ దగ్గర నెల, చిన్నోడా నీ దగ్గర నెల, అరే మూడోవాడా నీ దగ్గర నెల, అమ్మాయి నీ దగ్గర నెల, అమ్మాయి పెద్దక్కాయ నువ్వు నీ దగ్గర నెల అని నెలకు ఒక ఇంటికి అడుక్కునేదాన్ని దీపినట్టు, అడుక్కునేవాడిని దీపినట్టు. కొంతమంది అయితే ఈ గొడవ అంతా ఎందుకని తీసుకెళ్ళి ఎక్కడో పడేసి వచ్చే పరిస్థితి. బా కొన్ని స్టోరీలు చూస్తా ఉంటే నాయన కన్నీళ్లు రాక మానవు. కొన్ని గాథలు వింటున్నప్పుడు గుండె పగలక మానదు. దేవా, సమస్తము వారే అనుకుని బ్రతికే తల్లిదండ్రి ఈరోజు చావటానికి కూడా చేతగాక, బ్రతకడానికి బ్రతకలేక ఓ ఓ ఓ అని అల్లాడుతున్న వాళ్ళు ఎందరో ఎందరెందరో. పిల్లలకు కనికరం ఇవ్వు, వాళ్ళ మీద పిల్లలకు కనికరం ఇవ్వు. ఎవ్వరూ పట్టించుకొని వృద్ధులను ఆదుకోదేవా. తమ పని తాము చేసుకోలేక, పట్టెడన్నం పెట్టే దిక్కు లేక, పలకరించే దిక్కు లేక, జీవశ్చవాలయ బ్రతుకుతూ కేవలం నువ్వు ఉన్నావన్న ఒకే ఒక్క నిరీక్షణతో బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆదరించు తండ్రి, ఆదరించు. మా అయ్య గదు, మా తండ్రి గదు, నువ్వు కాక ఇంకెవరున్నారు మాకు చెప్పుకోవడానికి? నువ్వు కదా మాకు ఉన్న దిక్కు. అందుకే అన్ని నీకే చెప్పుకుంటున్నావు, అన్ని నీకే చెప్పుకుంటున్నావు. నిలవరమైన నివాసాలు లేక అద్దె ఇంట బతుకుతున్నారు నా బిడ్డలు అనేకులు. ఒక ఇల్లు ఖాళీ చేయమంటే మరో ఇంటి కోసం తిరగాలంటే ఏ కులం అని అడుగుతున్నారు, ఏ మతము అని అడుగుతున్నారు. కులం పేరు చెబితే ఇల్లు ఇవ్వట్ల, మతం పేరు చెబితే ఇల్లు ఇవ్వట్ల. ఎందుకయ్యా నీ బిడ్డలకి గతి? నీ బిడ్డల్ని దీవించయ్యా. ఇళ్ల కోసం నా బిడ్డలు వెళ్ళటం కాదు, నా బిడ్డలే ఇల్లు కట్టి అనేకులకు అద్దెకి ఇచ్చే స్థాయిలో ఉండాలా. నా బిడ్డలకు అంత దీవెన నువ్వు ఇవ్వయ్యా, నువ్వివ్వయ్యా. సొంత నివాసాలు ఇవ్వయేస్తున్నామల్లా. ఉన్నంత వరకే ఇది మాకు నిలవరం కాదు తెలుసు, కానీ ఉన్నంత వరకు నా బిడ్డలకు నివాసాలు ఇవ్వు, స్థిర నివాసాలు ఇవ్వయా. అరే చచ్చిపోతే ఇంటి ముందు పెట్టనీయరు, అప్పటిదాకా కిరాయి తీసుకుంటారు, అప్పటిదాకా అద్దె వసూలు చేసుకుంటారు నెల నెల. చచ్చిపోతే ఇంటి ముందు పెట్టనీయరు. మా ఇంటి ముందు ఎట్టు పెడతారు? తీసుకెళ్ళండి, ఎక్కడన్నా సత్రం ముందు పెట్టండి. మీరు చర్చికి వెళ్తారు కదా, చర్చి ముందు పెట్టండి. మా ఇంటి ముందు వద్దు, ఇల్లు ఖాళీ చేసేసేయండి అర్జెంటుగా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందాక దేవా నా బిడ్డలకి పరిస్థితి, ఎందాక దేవా బిడ్డలకి పరిస్థితి. నీ పిల్లలు కాగత్యా, రాజాదిరాజులైన నీ పిల్లలు కాగత్యా కాదు దేవా. ఒకవేళ అవసరాన్ని బట్టి అలాంటి శ్రమలు అనుమతించావు, తర్వాత అయినా కరుణిస్తావు. నువ్వు తర్వాత అయినా కరుణిస్తావు. ఒక దశలో శ్రమకు అప్పచెప్పినా ఏబుని రెండంతలుగా దీవించావు. నువ్వు శ్రమల కొలిమిలో యోసేపు నడిపించినా సింహాసనం ఎక్కించావు. నువ్వు అయా నువ్వు వదిలిపెట్టవు. నీ పిల్లలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు, గతి లేని వాళ్ళు కాకూడదు. నా ప్రభా, నీ బిడ్డలు అనేక మందికి ఆశ్రయాలు కావాలి, నీ బిడ్డలు అనేక మందికి ఆదరణగా కావాలి. నీ బిడ్డలు ఇంట్లో అన్నం లేకుండా ఉండకూడదు. నీ బిడ్డలు అనేక మందికి అన్నం పెట్టగలగాలి. నీ బిడ్డలు అనేక మందికి సహాయం చేయగలగాలి. నీ బిడ్డలు అనేక మందికి ఆతిథ్యం ఇవ్వగలగాలి. నీ బిడ్డలు అనేక మందికి వస్త్రాలు ఇవ్వగలగాలి. నీ బిడ్డలు అనేక మందికి పని కల్పించాలి. నీ బిడ్డలో ఒకటి కింద పని చేయటం కాదు, వందలాది మందికి పని కల్పించేటువంటి గొప్ప వ్యక్తులుగా నా బిడ్డల్ని లేవనెత్తు. 100 మందికి పని కల్పించాలి, 100 మందికి ఉపాధిని ఇవ్వాలి, 100 మందికి బతుకు తెరువులు ఇవ్వాలి. నీ బిడ్డల్ని హెచ్చించలాగా, నీ బిడ్డల్ని దీవించలాగా, నీ బిడ్డలు అనేక మందికి హెల్ప్ చేయగలగాలి. నీ బిడ్డల చేతులు సమృద్ధితో నింపబడాలి. నీ బిడ్డల పిడికిళ్ళు ఎప్పుడు ఇస్తానే ఉండాలి. యేసు నామములో వారి దరిద్రత తొలగిపోవాలి, వారి లేమి కొట్టివేయబడాలి, వారి పంట సమృద్ధిగా పండాలి, న్యాయమైన వారి వ్యాపార అభివృద్ధి చెందాలి, వారి ఉద్యోగం ఇంకా పైకి ఎదిగిపోవాలి. వారు వ్యాపారవేత్తలు కావాలి. అన్ని స్థితుల్లో అభివృద్ధి చెందిన వారై ఉండి భక్తిలో మళ్ళీ దిగజారకూడదు. ఎంత ఎదిగినా నీ విషయంలో ఎడబాయకుండా ఉండాలి. డబ్బు వచ్చి చెడిపోకూడదు, నిన్ను హత్తుకొని ఉండాలి.
దేవా మా ప్రార్థన విని మధ్యాహ్నం వేళ మా ప్రార్థన విన్నా, మా ఆత్మీయ జీవితం ఫలభరితంగా మార్చు. భౌతిక విషయాలు సమాధానం ఇవ్వు. ఇది ఇప్పుడు చేసిన విజ్ఞాపనలన్నీ నువ్వు ఆలకించు. ఈ విజ్ఞాపనలన్నిటికీ జవాబు. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారు యేసు నామములో అవన్నీ సాక్ష్యాలుగా మారాలి. అవన్నీ సాక్ష్యాలుగా మారాలి. సేవకుల్ని జ్ఞాపకం చేసుకో, సంఘాలను జ్ఞాపకం చేసుకో. చిన్న చిన్న పరిచర్యలతో ఇల్లు గడవని స్థితిలో ఇంకొక వర్క్ చేసే అనుకూలత లేక లేమితో బాధపడుతున్న సేవకులకు సమృద్ధిని, విశ్వాసుల్ని స్థిరపరచు, లెక్కకు విస్తరించు. దైవ జనాంగాన్ని లేవనెత్తు. ఎప్పుడు వినేవారే గాక, ఎప్పుడు వినేవారు గాని గాక, ఇతరులకు ప్రకటించేవారుగా మారాలి. ఇతరులకు ప్రకటించేవారు కావాలి. ఇతరులకు ప్రార్థన చేసే స్థితికి ఎదగాలి. నా బిడ్డలో సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. వీధి వీధి, గల్లీ గల్లీ, గ్రామ గ్రామం, పట్టణం, ప్రాంతాలు సంచరించి అన్ని జనుల మధ్యలో నీ నామాన్ని మహింపరచాలి. మంచి వివేకం దయచే, మంచి మెళకువ దయచే, పరిశుద్ధాత్మ శక్తితో అనేక ఆత్మల్ని కదిలించు, అనేక ఆత్మల్ని కదిలించు. తండ్రి సన్నిధి పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఇప్పటికే వ్యాపింపజేయటం మొదలుపెట్టావు, ఇంకా అనేకుల్ని సిద్ధపరుస్తున్నా. ఓ నా ప్రభు, వాళ్ళందరూ దైవజనులు కావాలి. ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడు సేవకుల సెమినార్కి, వారంతా సేవకులు కావాలి, దైవజనులు కావాలి, అభిషేకం పొందాలి. వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా నైనా అవుట్ సైడ్ నుంచి, బయట సైడ్ నుంచి కూడా అనేక మంది సేవకు రావాలి, సేవకులు లేవాలి, సేవకురాండ్రు లేవాలి. అయ్యా అయ్యా అయ్యా, ఈ కార్యం ఆగకూడదు, నిరంతరాయంగా సాగాలి. ఓ వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగునన్న వాగ్దానం గుర్తు చేసుకో, వాగ్దానం గుర్తు చేసుకో. 1000 మంది యేసయ్యా యేసయ్యా యేసయ్యా, 1000 వేలు 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 ఉజ్జీవ జ్వాల రగలాలి, ఉజ్జీవ జ్వాల రగలాలి యేసు నామములో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయా భాషలు మాట్లాడే ప్రదేశాల్లో కూడా ఉజ్జీవ జ్వాల రగలాలి. చప్పజల్లారిన సంఘాలు మండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఉజ్జీవ జ్వాల రగిలించు, సేవకురాళ్ళను లేపో. విస్తారంగా కావాలి, విస్తారంగా కావాలి, విస్తారంగా కావాలి. నేను ఒక్కడే కాదు, నా బిడ్డలు వేలు కావాలి, నా బిడ్డలు వేలు కావాలి, వేలు 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 కావాలి, నా బిడ్డలు వేలు కావాలి. నీకోసం ప్రాణాలు ఈటన్ని కూడా వెనక తీయనంత తెగువ అపోస్తలిక సేవ, సాక్ష్యాన్ని ప్రాణంగా చూసుకునే సేవ, డబ్బుని ఘనతనే గొప్పని లక్ష్య పెట్టక తాము మరుగై నిన్ను మయంపరిచే సేవ, నిన్ను ఊరేగించే సేవ, ఆత్మల రక్షణే ధ్యేయంగా చేసే సేవ నా బిడ్డలు చేయాలి, నేను చేయాలి, నా బిడ్డలు చేయాలి, సేవక గణమంతా చేయాలి. ఆత్మలు ఏ పొద్దు కూడా వదిలిపెట్టకూడదు, ఏ కూటంలో కూడా ఆత్మల రక్షణ కార్యం ఆగకూడదు, ఏ కూటంలో కూడా బాప్తిస్మాలు ఆగకూడదు. కదిలించు 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 కదిలించు. నీకు వందనాలు. ఈరోజు ఈ శుక్రవారం వేళ ఇక్కడికి వచ్చిన బిడ్డలని ఎవరిని ఒట్టిగా ఉంచొద్దు. వారి సమస్యలు తీర్చి, వారి వ్యాధులు స్వస్థపరిచి, వారి ఆకలి తీర్చి, అక్కర తీర్చి, వారిని నువ్వు కలుసుకో, వారిని దర్శించు, వారిని కనెక్ట్ అయిపోవాలి, నీ జీవం పొందుకోవాలి. అనేక మందిలో ఒక వెలుగు వెలగాలి యేసునామం. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థతలు జరిగించు. మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి,
చేతబడి క్రియలు నాశనం అవ్వాలి. ఆ నూనె ఎక్కడ చల్లుతారో అక్కడ నీ అగ్ని ఉండాలి ప్రభువా. ఏ ఒంటి మీద రాస్తారో అక్కడ నీ అగ్ని ఉండాలి. ఏ వ్యక్తి మీద రాస్తారో రాసి ప్రార్థన చేస్తారో అక్కడ నీ శక్తి దిగాలి. స్వస్థతలు జరగాలి, స్వస్థతలు జరగాలి. ఈ ప్రార్థన గైకొను. గతంలో చేసిన కార్యాలను చూసి విశ్వసించి కృతజ్ఞతలు చెల్లించుకొని అడుగుతున్న ఈ మనవలాన్ని గైకొను. దేశాధికారులను దర్శించు, వారిని మార్చు, వారిని రక్షణలో నడిపించు. సుపరిపాలన మాకు అందించడానికి సహాయం. స్వార్థ పీడిత రాజకీయాలని బంధించు. యథార్థంగా వారి ప్రజలకు సేవ చేయడానికి సహాయం. ఉత్తర భారతదేశాన్ని దర్శించు. ఉత్తర భారతదేశంలో ఉన్న మత ఉన్మాదాన్ని అణచివేయి. దక్షిణ భారతదేశంలో ఉన్న మత ఉన్మాదాన్ని అణచివేయి. భారత అవని మొత్తం ఉజ్జీవ జ్వాలలు రగలాలి. భారత అవని అంతా నీ కొరకు పట్టబడాలి. పాపం నుండి విడుదల పొందాలి, శాపం నుండి విడుదల పొందాలి. ఆయా భాషలో మాట్లాడే ప్రజలు సహా సువార్త వెలుగులోకి యేసు నామములో వచ్చుదురుగాక. నా ప్రార్థన గైకు, నా మనవులు గైకు. తిరిగి వెళ్ళని బిడ్డలకు తోడే. ఎండ తీవ్రతను బంధించు. ప్రశాంత వాతావరణం దాయించు. ఎండ వల్ల బలహీనతల్లో ఉన్న వారికి స్వస్థతని, సకల జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులతో సహా స్వస్థత కలగాలి. బిడ్డలకు మేలు చేయి, సాక్ష్యాలుగా లేపు. ఈ పరిచర్లు ఎంతమంది కష్టపడుతున్నారో, పరిచారకులు, సేవకులు, సేవకురాండ్రు, పరిచారకురాండ్రు యేసు నామములో దీవించబడాలి. వారు సమృద్ధి చేత నింపబడాలి. ఐక్యతలో వర్ధిల్లాలి. యేసు నామములో నీ దాసునికి ఇచ్చిన కుటుంబం కూడా దీవించబడాలి. కుటుంబం వైపు నుంచి దుష్టుడు వస్తాడు. కుటుంబ సభ్యుల వైపు నుంచి వస్తాడు. వాడిని బంధించు. ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్ చేయి. దయ్యములు వారిని శోధించకుండా వారిని కట్టడిలోకి తీసుకో, నీ కాపుదల్లోకి తీసుకో. నా యావత్ ఫ్యామిలీ మొత్తాన్ని వశంలోకి తీసుకో. సేవకుల్లో, కుటుంబంలో, సంఘంలో ఐక్యత, ఐక్యత, ఐక్యత నీవు. నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు ఎక్కడెక్కడ సేవలు చేస్తున్నారో ఆ సంఘాలు దీవించబడాలి, లెక్కకు విస్తరించాలి. అక్కడి నుంచి కూడా సేవకులు లేవాలి. దైవజనుల కుటుంబాలు, పెద్దలు వయసులో పెద్దలు, సేవకులు, వారికి ఆరోగ్యాలు ఇవ్వు. నీ దాసుని కూడా మంచి హెల్త్, ఉరికి నీ సేవ చేయడానికి శక్తిని, ప్రతి రోగం, ప్రతి బలహీనత కొట్టివేయి. నూతన శక్తి, నూతన అభిషేకంతో మనసుని గలిబిలి చేయడానికి దుష్టుడు బనుతున్న కుట్రని యేసు నామములో బంధిస్తున్నాం. మనసుని కకావికలు చేయడానికి తడవకొకటి వాడు తీసుకొస్తున్న ఆ సమస్యలన్నీ, ఆ గలిబిలి, ఆ గందరగోళం యేసు నామములో బంధిస్తున్నాం. నూతన ఉత్సాహంతో, రెట్టించిన ఆనందంతో నీ పని చేయడానికి కృపని. శుక్రవారం వేళ ఉపవాసంతో నీ బిడ్డలు నేను చేస్తున్న ప్రార్థన ఆలకించావని నమ్ముతున్నా. జవాబిచ్చావని స్తుతిస్తున్నా. యేసు నామములో నేను మహిమపరుచుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు.
రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ఆమేన్. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. ఆత్మతో స్తోత్రములు, ఆత్మతో స్తోత్రములు, మనసారా స్తుతి యేసయ్యా, హల్లెలూయా స్తోత్రములు. ఇక వేరే ఆలోచనలు రానియొద్దు. స్తుతి 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 స్తుతి, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తుతి ఆరాధన, ఆరాధన 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 నీకే మా స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్మ ఫలమును పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై, సియోను రాజా నీ ముఖము చూడా, ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా, ఆశతో నేను వేచియున్నాను. మహిమా స్వరూపుడా మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే
స్తోత్రములు